సర్జికల్ స్ట్రైక్స్ పై సీఎం రేవంత్ రెడ్డి ఎగతాళిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. 10 ఏళ్లలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఓటు మీదే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు అమిత్ షా. దక్షిణాదిలో ప్రజలు చైతన్యవంతులన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఓటు వేసే ముందు సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఏ ప్రభుత్వం అభివృద్ధి చేసింది, ఏ పార్టీ జనాలను మోసం చేసిందో ప్రజలకు తెలుసన్నారు. ప్రతి ఓటు దేశ భవిష్యత్తును నిర్ణయించేదేనన్నారు అమిత్ షా. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు షా. हमने कहा था हम देश के अर्थतंत्र को पटरी पर चढ़ाएंगे। 11वें नंबर पर एक अर्थशास्त्री प्रधानमंत्री छोड़कर गए थे, उसको हमने 5वें नंबर पर लाने का काम किया है और तीसरी टर्म में निश्चित रूप से देश का अर्थतंत्र संसार में तीसरे नंबर का अर्थतंत्र बनेगा. సర్జికల్ స్ట్రైక్స్ పై సీఎం రేవంత్ రెడ్డి ఎగతాళిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. చేవెళ్ల లోక్సభ సెగ్మెంట్లోని వికారాబాద్ బహిరంగ సభకు హాజరయ్యారు. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుతో రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిందన్నారు. सर्जिकल स्ट्राइक और एयर स्ट्राइक करने में आप में हिम्मत नहीं है, वो तो हम समझ रहे हैं, मगर ये रेवंत रेड्डी कहते हैं सर्जिकल स्ट्राइक और एयर स्ट्राइक कर कर क्या किया, कौवा भी मारा. अरे रेवंत रेड्डी, दिमाग कहां रख कर आए हो, इटली रख कर आए हो क्या? 10 ఏళ్లలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలోని వనపర్తి బీజేపీ బహిరంగ సభకు ఆయన హాజరయ్యారు. అధికారం ఎవరి చేతిలో ఉంటే దేశం మరింత డెవలప్ అవుతుందో వారికే ఓటు వేయాలన్నారు అమిత్ షా. मैं दलित भाइयों को बताना चाहता हूं, कांग्रेस का जब शासन था, सोनिया मनमोहन की सरकार थी, दलितों के लिए बजट सिर्फ 41,000 करोड़ रुपया था और नरेंद्र मोदी जी ने वो बजट को बढ़ाकर 1,85,000 करने का काम किया है. నిజాంలు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన ఘన చరిత్ర తెలంగాణ ప్రజలదన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. తప్పుడు ప్రచారాలను జనం పట్టించుకోరన్నారు. దేశానికి రాష్ట్రానికి తామేం చేశామో ప్రజలకు తెలుసన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రజలు ఏమైనా మేమందరం గొర్రెలం అనుకుంటున్నాడు ముఖ్యమంత్రి. మీరు ఏది చెప్తే తెలంగాణ ప్రజలది వేదాంతం అనుకుంటారా, నిజం అనుకుంటున్నారా? ఈరోజు వాళ్ళు ఊహాలోకంలో వివరిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారనే విషయాన్ని నేను ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తా ఉన్నాను. ప్రచారం ముగియడంతో నాన్ లోకల్ లీడర్లంతా తమ రాష్ట్రాలకు తిరిగి వెళ్లారు. ఎంపీ సెగ్మెంట్లో బలాబలాలపై లెక్కలేసుకుంటున్నారు.